దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికి కూడా నిండు శుభాభివందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నానండి. ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ అందరి మధ్యకి కూడా తీసుకుని రావాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగిందండి. అయితే మనందరికీ కూడా ఆదికాండంలో నోవాహు గారి యొక్క చరిత్ర, నోవాహు గారికి దేవుడిచ్చినటువంటి ఒక దర్శనం, ఆయనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి బాధ్యత, భారం, ఇదంతా కూడా మనకు తెలిసిందే. నోవాహు గారు దేవుని యొక్క మాటకి లోబడి ఆయన కట్టినటువంటి ఆ ఓడను బట్టి తన కుటుంబం అంతా కూడా రక్షించబడింది. కానీ ఆ ఓడ కడుతున్నటువంటి క్రమంలో చాలామంది హేళన చేశారు, చాలామంది నవ్వుకున్నారు. కానీ ఎప్పుడైతే తొలకరి వాన పడడం జరిగిందో, ఎప్పుడైతే మొదటి చినుకు వారి మీద పడ్డం అనేది జరిగిందో, వాళ్ళు గుండెలు బాదుకుని తలుపులు తీయాలనే ఆలోచనతో వాళ్ళు ఎంత బ్రతిమాలినప్పుడు కూడా తలుపులు అనేటువంటివి మళ్ళీ తీయబడలేదు. ఎందుకంటే ఆ తలుపులు వేసింది నోవాహు కాదు, కానీ దేవాది దేవుడే. అయితే ఈ చరిత్ర, ఈ యొక్క విషయం అంతా కూడా మనకి ఆదికాండంలో మాత్రమే కనబడతా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఆఫ్రికా ఆఫ్రికా దేశానికి సంబంధించినటువంటి గానా అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక ప్రవక్తగా పిలువబడుతూ ఉన్నారు. ఆయన పేరు ఇబో నోవా అని పిలుస్తూ ఉంటారంటే. ఎక్కువగా ఆయన దేవుని రాకడికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. చాలా హెచ్చరికలు ప్రపంచానికి తెలియపరిచేటువంటి విధానంలో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆయన పేరు ఇబో నోవా అనేటువంటి పేరు. అయితే ఈ వ్యక్తికి ఒక దర్శనం వచ్చినట్టుగా ఆయన తెలియపరుస్తుంది. వాస్తవానికి ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు, కానీ ప్రస్తుతం ఇదైతే మాత్రం చాలా వైరల్ అవుతూ ఉంది. ఈ ఇబో నోవా అనేటువంటి గానా అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి దేవుని నుంచి ఒక స్వరాన్ని నేను విన్నానని, దేవుని యొక్క ఉగ్రత ఈ 2025 సంవత్సరం డిసెంబర్ 25 రోజున రాబోతుందని, ఒక భయంకరమైనటువంటి ప్రళయం రాబోతుందనేటువంటి మాట దేవుని నుంచి నేను పొందుకున్నాను అని చెబుతూ ఒక 8 ఓడల్ని ఆయన కట్టే ప్రయత్నం చేస్తున్నాడండి. చెక్కలతో చాలా అద్భుతమైనటువంటి సామాగ్రిని అంతటినీ కూడా ఆయన సేకరించి ఒక 5 ఓడల్ని, ఒక్కొక్క ఓడల్లో సుమారుగా ఒక 5,000 మంది పట్టేటువంటి అవకాశంతో ఒక 5 ఓడల్ని ఈయన కట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి చాలా మందిలో కొంతమంది వచ్చి, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏ ఆలోచనతో చేస్తున్నావు, ఏమనిపిస్తుంది నీకు అని అంటే, ఆయన చెప్తున్నటువంటి ఏకైక మాట ఏంటంటే, దేవుని యొక్క ఉగ్రత లేదంటే భూమి మీదకి వచ్చేటువంటి భయంకరమైనటువంటి ప్రళయం ఈ డిసెంబర్ 25వ తారీఖున రాబోతా ఉంది. నేను విన్నాను అని చెప్పి ఒక ఓడలన్నీ కూడా నిర్మించేటువంటి ఆలోచన విధానంలోని ముందుకు వెళ్తామని చెప్పి ఆయన చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. అయితే దీన్ని చాలామంది నమ్మేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. రీసెంట్గా కూడా యూదుల యొక్క ఆ పండగలో కూడా ఇంకా వచ్చేస్తుంది, దేవుడు వచ్చేస్తున్నాడు, రాకడ జరిగిపోతుందని కూడా చాలామంది ప్రవక్తలుగా పిలువబడేటువంటి వాళ్ళు కూడా వచ్చి రకరకాలైనటువంటి వార్తలు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మనం ఆ విషయంలో మనం ఎక్కడ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే దేవుని యొక్క రాకడ దినము క్షణము ఎవరికి కూడా తెలియదు. ఏ దినమైనా సరే అది జరిగే పరిస్థితుల్లో దొంగవలే వస్తాడు రహస్య రాకల్లో, బహిరంగ రాకల్లో అయితే దొరవలే వస్తాడు. అప్పుడు కనిపెట్టేటువంటి వాళ్ళు మనం కాదు, కానీ విడవబడినటువంటి వాళ్ళకి ఆ పరిస్థితి. అయితే ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నటువంటి మాటను కూడా నేను కొట్టివేస్తున్నాను, ఆయన్ని ఒక తప్పుడు ప్రవక్తగా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను అని మాత్రం అనట్లేదండి. ఆయన చెప్పేది అబద్ధం అని చెప్పడానికి నేను సరిపోను. ఎందుకంటే ఎవరిలో ఏం జరుగుతుందో, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరు ఏ ప్రేరేపణతో నడిపించబడుతున్నారు అనేది సమయం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఆ వ్యక్తిని నేను బ్యాట్ చేయాలనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు, కానీ మరలా జలప్రలయం రాబోతుంది అనేటువంటి మాట వాక్యానుసారమైంది కాదని నా ఆలోచన. ఎందుకంటే నోవాహుతో దేవుడు నిబంధన చేసుకున్నాడు, మరొకసారి ఈ భూమిని ఈ విధంగా నేను నాశనం చేయనని చెప్పి మాట ఇచ్చాడు. కాబట్టి ఆ మాట ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ విధమైనటువంటి ప్రళయం మళ్ళీ దేవుడు పంపిస్తాడనేది ఎంతవరకు కూడా వాక్యానుసారం కాదని నేనైతే అనుకుంటున్నాను. వాస్తవానికి భూమి అంతా కూడా మిక్కిలి వేండ్రమైనటువంటి అగ్నితో దహించిపోతుంది. దేవుడు భూమి అంతటిని కూడా నాశనం చేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సాతాను యొక్క అనంతరం అది జరిగేటువంటి తప్ప ఈ మధ్యలో మాత్రం ఇలాంటి వినాశనాలు, ఇలాంటి విపత్తులు జరగవు అని అనట్లేదు, కానీ ప్రపంచ నాశనం అనేది మాత్రం జరగదు. ప్రపంచం అంతటికీ కూడా ఎదురయ్యేటువంటి ప్రళయం అయితే
ఆ రోజు కంటే ముందుగా రాదని నా యొక్క ఉద్దేశం. అయితే ఈయన ఇలా చేస్తున్నారని చెప్పి నేను తప్పుపడడం కాదు, కానీ ఇంచుమించుగా ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి దేవుని యొక్క రాకడ దర్శనాలు అనేటువంటివి రావడం అనేటువంటిది ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయింది. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర నుంచి అనేక మందికి రాకడ సంబంధిత దర్శనాలు, రాకడ సంబంధిత జాగ్రత్తలు, హెచ్చరికలు చాలామంది చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంది. అయితే వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, అంత్య దినములలో నీ పిల్లల మీద, వృద్ధుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, వారి దర్శనాలు చూస్తారు, వారు ప్రవచించెదరు అనేటువంటి మాట కూడా ఒక పక్కన రాయబడింది. కనుక ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదో కూడా తెలియనటువంటి పరిస్థితి. అయితే ఇలాగ చెప్పి జరగకపోతే మనకి జరిగే నష్టం ఏముంటుందంటే అని మీరు అనుకుంటారేమో. ఎందుకంటే మీరు చిన్నప్పుడు ఒక కథ విన్నారో లేదో, పులి ఆవు సంథింగ్ ఏదో ఒక కథ ఉంటుంది. పులి రాకపోయినా సరే ఒక అబ్బాయి పులి వచ్చిందంటే వాళ్ళ తండ్రి గారు 2 సార్లు వచ్చి కాపాడే ప్రయత్నం చేస్తారు. అయితే తండ్రి గారు వచ్చినప్పుడు కొడుకు ఉత్తినే అన్నాను సరదాగా అన్నాడు. కానీ 3సారి నిజంగా పులి వచ్చినప్పుడు తండ్రి సరదాగా అంటున్నాళ్ళే అని చెప్పి ఆలోచనతో వెళ్ళలేకపోయాడు. ఈ కథ ఎంతమంది తెలుసో నాకైతే తెలియదు. కాబట్టి చాలామంది ఇదిగో దేవుని రాకడ, అదిగో దేవుని రాకడ, ఈ తారీఖున వచ్చేస్తున్నాడు, ఆ తారీఖున వచ్చేస్తున్నాడు అన్నప్పుడు చాలామందిలో తెలియనటువంటి ఒక నమ్మకం, ఒక రకమైన అభిప్రాయం వచ్చేస్తున్నాడు సిద్ధపడుతున్నారు. సిద్ధపడడంతో పాటుగా అది నెరవేరితే సంతోషమే. అది నెరవేరకపోతే దేవుని రాకడ మీద ఉన్నటువంటి విశ్వాసం కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. అలాగే దేవుడు వస్తాడనేటువంటి మాటలు కూడా కొన్ని దినాలకి ఇంకెవరో కూడా దాన్ని లెక్క చెయ్యని విధంగా మారిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్ని మాటలు దేవుని మాటలు అని అనడానికి కూడా వీల్లేదు, కానీ స్పెసిఫిక్ డేట్తో వచ్చేస్తున్నాడు ఈరోజు జలప్రలయం అనేటువంటి విషయాలను బట్టి చాలామంది సిద్ధపడి దేవుని రాకడ ఇదో అనుకుంటున్నారు. కానీ అది రాకపోవడం వల్ల ఇంక ఇలాగే చెప్తారులే, ఇంకా రారేమోలే అనేటువంటి ఆలోచనలో కూడా వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. అలాగే దేవుని రాకడ వచ్చేటువంటి సమయానికి కూడా సిద్ధపడకుండా కూడా ఇలాంటి పరిస్థితులు ప్రక్కకి తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితులు తీసుకుని వస్తున్నాయి. అలాగే చాలామంది ఈ జరగకపోతే ఇంకా దేవుడి మీదే ఒక రకమైనటువంటి అపనమ్మకం కలగడం అనేటువంటి దానికి అవకాశం ఉంది. దేవుడే అసలైనటువంటి దేవుడు కాదేమో అనేటువంటి అనుమానం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక దేవుడు రాకడ దగ్గర పడింది, సూచనలు నెరవేరుతున్నాయి అనేటువంటిది చాలా వరకు కరెక్టే, కానీ ఈ స్పెసిఫిక్ డేట్ అనేటువంటిది మాత్రం దేవుడు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదండి. ఈ డేట్ వస్తుంది, దొంగ వలే వస్తుంది. రహస్య రాకడ అయితే మాత్రం ఖచ్చితంగా నేను నమ్ముతాను, ప్రీ ట్రిబ్ని నమ్మేటువంటి వ్యక్తిని. కాబట్టి మరి ఆయనకి ఎలాంటి దర్శనం ఉందో, ఎలాంటి ప్రేరణ ఉందో నాకైతే తెలియదు. కానీ చాలామందికి అయితే మాత్రం రాకడ సంబంధిత గుర్తులు, రాకడ సంబంధిత దర్శనాలు అనేటువంటివి అనేక మంది పొందుకుంటా ఉన్నారు. కాబట్టి అందరం అనుకుంటున్నటువంటి సమయంలో రావడం ఇంకా ఇప్పుడప్పుడే జరగదులే అనుకునే సందర్భంలోనే ఆయన వచ్చి వెళ్తాడనేది నా నమ్మకం. నేను రాకడ సంబంధిత గుర్తులు, సూచనలు అన్నీ కూడా చెబుతూ నేను హెచ్చరిస్తూ ముందుకు వెళ్తున్నాను. ఒకనొక రోజుకి నేనే డల్ అయిపోయి ఇప్పుడప్పుడే కాదేమోలే, జరిగే టైం ఇంకా ఉందేమోలే అనుకునేటువంటి సమయంలో నేను రావచ్చేమో. కాబట్టి దొంగ ఏ జామున వస్తాడో మనకు తెలియదు. కనుక మనం ప్రతిరోజు కూడా సిద్ధపడవలసినటువంటి వారే ఉన్నామని మాత్రం నేను గుర్తు చేస్తున్నాను. అంటే రక్షణ లేని వారిని కనీసం ఈ గుర్తులు, ఈ సూచనలు జరుగుతున్నప్పుడైనా సరే లేఖన సంబంధమైనటువంటి విషయాలను కూడా నెరవేరుతున్నాయి, బైబిల్ సంబంధిత దేవుడు నిజమైన దేవుడు అనేటువంటి ఆలోచనకి కొంతమంది నడిపించే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియోలను బట్టి. అలాగే కొంతమంది రక్షణ పొందుకున్నప్పటికీ కూడా ఇంకనూ కూడా కొన్ని విషయాల్లో లేవలేక, కొన్ని విషయాల్ని జయించలేక, కొన్ని లోటుపాట్లతో కొనసాగుతున్నటువంటి వ్యక్తులకి మరి ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరికలు ఇవన్నీ. కాబట్టి మనందరం కూడా సిద్ధపడాలి. ఈరోజు రాత్రికి రావచ్చు, రేపు ఉదయం రావచ్చు, ఎల్లుండే రావచ్చు, అని ఏ సమయమైనా రావచ్చు. కానీ ఆయన వచ్చే సమయానికి మన ఆత్మలు ఆరిపోకుండా వెలుగుతున్నటువంటి దీపాల వలె మనం ఉన్నావా లేదా? మన రక్షణ నిరుపయోగంగా మారిపోయిందా? రక్షణ ఇప్పటికీ కూడా కొనసాగుతున్నావా లేదా? మన సాక్ష్యాన్ని కాపాడుకున్నావా లేదా? ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకుంటూ వెళ్ళే వారిగా మనం ఉండాలనే కోరుకుంటున్నాను. చాలామంది అంటారు మారు మనసు ఒక సమయంలోనూ ఒక క్షణంలో వచ్చేటువంటిది కాదండి. ఒకవేళ ఒక క్షణంలో ఒక సమయంలో వచ్చినా కొన్నిసార్లు తర్వాత కూడా తొట్టిల్లు పోయేటువంటి వాళ్ళు, జారిపోయేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మారు మనసు అనేది ఒక సందర్భానికి, ఒక సమయానికి, ఒక క్షణానికి, ఒక దినానికి సంబంధించింది కాదు. మారు మనసు అనేటువంటిది చనిపోయేంత వరకు ప్రతి క్షణము, ప్రతి దినము కూడా నూతనముగా పొందుకోవలసినటువంటిదే మారు మనసు అని చెప్పి నేను అనుకుంటా ఉంటాను. కాబట్టి
ఒకసారి ఆలోచన చేయండి. ఎబో నోవా గారు అన్నటువంటి మాట నెరవేరితే సంతోషమే. ఒకవేళ నెరవేరకపోతే అవి ఇలాగే మాట్లాడతారనేటువంటి అభిప్రాయం క్రైస్తవుల మీద వచ్చే అవకాశం ఉంది కనుక కొన్నిసార్లు మనం కొన్నిటిని చూసి చూడనట్టుగా వదిలేయడం మంచిది, కొన్నిటిని చూసి ప్రార్థించడం అనేటువంటిది మంచిదిగా నేనైతే భావిస్తూ ఉన్నాను. ఈనాటి నోవాహు అని కూడా కొంతమంది ఆయన్ని అనడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రార్థన అయితే చేద్దాం, అనేక మందిని దేవునిలోకి నడిపించే ప్రయత్నం చేద్దాం, అన్నిటికీ మించి రాకడికి సిద్ధపడదాం. అంత్యదినాల్లో ఉన్నాం. ఇది ఎన్ని మార్లు అయినా సరే నేను చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కాబట్టి ఈ విషయాన్ని కొందరికి చేర్చండి. వాళ్ళ యొక్క భావన ఆ విధంగా ఉందని అనట్లేదు, కానీ అందరికీ దేవుని రాకడ దగ్గరలో ఉందనేటువంటి ఆలోచనలోనే ముందుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ ఆలోచన బట్టి ఈ విధంగా కూడా కొన్నిసార్లు అనిపించే అవకాశం ఉంది కనుక ఆలోచన చేయండి. కాబట్టి షేర్ చేయండి, అనేక మందికి వెళ్ళే విధంగా ప్రయత్నించాల్సిన కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.